అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. మోహన్ బాబు మాస్ వార్నింగ్ ఎవరికి? మోహన్ బాబు ఇండైరెక్ట్గా ఎవరికి వార్నింగ్ ఇచ్చారు? ఏ పార్టీ వారికి వార్నింగ్ ఇచ్చారు? ఏపీ ఎన్నికల్లో మోహన్ బాబు ఏ పార్టీకి సపోర్ట్ చేశారు అనే ఆసక్తికరమైన ఈ విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తన పేరుని రాజకీయంగాను కొందరు ఉపయోగించుకుంటున్నారు. ఏ పార్టీ వారైనా తన పేరుని వారి సప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకి ఆయన తన ట్విట్టర్ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. ఈ మధ్య కాలంలో నా పేరుని రాజకీయంగా కొందరు ఉపయోగించుకున్నట్టుగా నా దృష్టికి వచ్చింది. దయచేసి ఏ పార్టీ వారైనా నా పేరును వారి వారి సప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేశాను. మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాం. ఎవరి అభిప్రాయాలు వారివి, అది వారి వారి వ్యక్తిగతం. చేతనైతే నలుగురికి సహాయపడడంలో మనం దృష్టి పెట్టాలే కానీ సంబంధం లేని వారి రాజకీయ పార్టీలోకి వారి వారి అనుబంధ సంస్థలోకి తీసుకురావడం బాధాకరణం. నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ శాంతి వ్యాపింపు చేయడంలో అందరం బద్దులై ఉండాలని కోరుకుంటూ ఉల్లంఘించిన వారిపైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తున్నానని మోహన్ బాబు ఆ నోట్లో రాసుకొచ్చారు. టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు ప్రస్తుతం ఒక భారీ బడ్జెట్ మూవీని నిర్వహిస్తున్నాడు. ఆయన కుమారుడు మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కన్నప్ప. ఈ మూవీని మోహన్ బాబు దాదాపుగా 100 కోట్ల బడ్జెట్తో నిర్వహిస్తున్నట్టుగాను తెలుస్తుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ పైన ప్రేక్షక అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో భారీ తారాగణం నటిస్తుంది. ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్ర నటిస్తున్నాడు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రముఖ మోడల్ ప్రీతి ముకుందన్ హీరోగా నటిస్తుంది. అలాగే ఈ మూవీలో మోహన్ బాబు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆయనతో పాటు మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్ వంటి నటులు ఇందులో భాగంగా కానున్నారు. ఇది ఇలా ఉండగా తాజాగా మోహన్ బాబు సోషల్ మీడియా ద్వారా ఒక నోటును పంచుకున్నారు. సో మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.